తిరుపతిలోని మహిళా యూనివర్సిటీలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల నేతలు పూర్తి స్థాయిలో ఘర్షణ దిగుతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్ లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ కూడా ఇక్కడ తీవ్ర స్థాయిలో దుమారం రేగిన నేపథ్యంలో అతని గన్మ్యాన్ కూడా పూర్తి స్థాయిలో గాయాలై రక్తం గాయాల వల్ల అతను ఇప్పుడు ఆసుపత్రి పాలైన పరిస్థితి. ఇప్పుడు ఇదే సమయంలో టీడీపీ కార్యకర్తలు అలాగే పులివర్తి నాని ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారో పులివర్తి నాని అతను కూడా ఇప్పుడు ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. మనం చూస్తున్నాం పూర్తిగా వైసీపీకి సంబంధించిన ఒక కారు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ పోలీసులకు అలాగే కార్యకర్తల మధ్య పూర్తి స్థాయిలో వాగ్వాదం నెలకొన్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. పూర్తిగా ఇక్కడ మద్యం సీజన్లతో పాటుగా వైసీపీకి సంబంధించిన కండువాలు అలాగే జెండాలు కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీద ఒక్కసారిగా తిరుపతిలో ప్రశాంతంగా సాగిన పోలింగ్ మరుసటి రోజు మాత్రం పూర్తి స్థాయిలో సెన్సేషనల్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఇంకా కొంత దూరంలో పులివర్తి నానిపై దాడి చేసిన స్పాట్ కూడా మనం చూడవచ్చు. అక్కడ ఒక ఫార్చునర్ కారులో ఏదైతే కౌంటింగ్ కేంద్రం అంటే ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ గా ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రానికి వచ్చారో అదే సమయంలోనే కొందరు కార్యకర్తలు ఆయన పైన అటాక్ చేసిన పరిస్థితి ఉందని కూడా తెలుస్తూ వస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం అంటే పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో గొడవలు తీరుతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అయితే మనం చూస్తున్నాం ఇక్కడ పోలీస్ వాహనాలు పోలీసుల మధ్య అలాగే టీడీపీ కార్యకర్తల మధ్య కూడా వాగ్వాదం నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. డిఎస్పీ స్థాయి అధికారులతో కూడా ఇక్కడ గొడవలు దిగుతున్న పరిస్థితి మనకి కనిపిస్తూ వస్తుంది. అయితే మనం చూస్తున్నాం విజువల్స్ లో అదే పులివర్తి నాని ఇక్కడ చూసామంటే మనకి పోలీస్ కారు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ వస్తుంది. చూస్తున్నాం ఇక్కడ చూస్తున్నా పూర్తి స్థాయిలో గొడవలు దిగిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. చూస్తున్నా ఇక్కడ గొడవ పడుతూ వస్తున్నారు. ఏమైందండి చూస్తున్నాం ఇక్కడ పోలీస్ కారును కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. కార్యకర్తలు పూర్తి స్థాయిలో గొడవలు దిగుతూ వస్తున్నారు. ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ మా అన్నను గాయపరిచారు, మిమ్మల్ని కూడా మేము గాయపరుస్తామని కూడా నాయకుల మధ్య వాగ్వాదం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకరిపైన ఒకరు దాడులు దిగే పరిస్థితిలో ఉన్నారు. అయితే పోలీసుల మధ్య కూడా పూర్తిగా వాగ్వాదం నెలకొన్న పరిస్థితి ఇక్కడ మన సిచ్యువేషన్ చూస్తూ వస్తున్నాం. అయితే టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య మనకి గొడవ జరుగుతున్న పరిస్థితి ఇదే మనం చూడవచ్చు. నాని ప్రయాణించిన కారులో కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీద తిరుపతిలోని మహిళా యూనివర్సిటీ వద్ద పూర్తిగా గందరగోళమైన వాతావరణం నెలకొని చెప్పొచ్చు. మనం చూడవచ్చు కారులో రాయి కూడా పడిన సందర్భాలు ఇక్కడ మనం స్పష్టంగా చూసే ప్రయత్నం అయితే చేయవచ్చు. ఇక్కడ చూడవచ్చు మనం అలాగే బీరు బాటలు ఇతర సమ్మిట్ అంటే శుద్ధితో కూడా దాడి చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీద ఇక్కడ పూర్తిగా ఆందోళనకరమైన పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి ఇక్కడ నేపథ్యంలో అయితే మొత్తానికి తిరుపతిలోని మహిళా యూనివర్సిటీ వద్ద మాత్రం పూర్తి స్థాయిలో గందరగోళ వాతావరణం నెలకొని చెప్పుకోవచ్చు. చెప్పండి అసలు వెహికల్ కాపీ ఇది. నాని అన్నకి దాడి చేసిన వాళ్ళని ఏ విధంగా శిక్షించాలనేది గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మాకు ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 1 hour లో తెలియాలి. లేకపోతే ఈ నిరాహార దీక్షలు ఏవైనా దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మా చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి ఎక్కడి నుంచి ఎలా చేస్తారనేది మేము ఖచ్చితంగా ఇక్కడ వేచి చూస్తూనే ఉంటాం. 10 రోజులు కానీ 30 రోజులు కానీ ఎలక్షన్ రిజల్ట్ కానీ ఎప్పటికైనా కూడా మేము ఇక్కడ వేచి చూస్తుంటాం. ఇది చూడండి సార్, ఈ వెహికల్ దాడి చేసిన వాళ్ళ వెహికల్ కాపీ ఇది. ఎలాగైనా ఇది ప్రైమ్ మినిస్టర్ మోడీ దగ్గర తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. మీ మీడియా ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడికి వచ్చినటువంటి నాని గారిని వాళ్ళ గన్మెన్ సెక్యూరిటీ వాళ్ళని అలాగే సుధక్కని మొత్తం దాడి చేయడం జరిగింది. దానికి ఎటువంటి సాక్ష్యాలు లేవు, ఎటువంటి పోలీస్ బందోబస్తు లేదు. కాబట్టి మీ మీడియా వాళ్ళు ఎలాగైనా మొత్తం ఇండియా వైడ్ తెలియాలనుకుంటూ చేసుకుంటున్నాం. మొత్తం మీద ఇక్కడ 144 సెక్షన్ అమలయ్యే పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ప్రతిఘటించే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. మొత్తం మీద వైసీపీ వాళ్ళైతే ఇప్పటికీ లోపల ఉన్నారని కూడా వాదనలు వినిపిస్తూ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. అయితే పూర్తిగా ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తం ఇంత అన్యాయం జరుగుతూ బ్యాలెట్ బాక్స్ మార్చాలని భాస్కర్ రెడ్డి కొడుకుని తెచ్చిపెట్టుకోండి. ఇంత రౌడింగ్ చేయకూడదు. ఒక ఆడ మనిషి ఖాళీ పెరిగే మనిషి ఆమె పైన రౌడింగ్ నేను చెప్తాను. నా ప్రాణాలు పోయినా నేను ఒప్పుకోవు. తెలుగుదేశం పార్టీ అక్కడ తెలుస్తుందని చౌరెడ్డి భాస్కర్ రెడ్డి కావాల్సిన చేస్తుంది.
ఇది నిశ్చితమైనది, ఒక ఆడంబరమైన ప్రయోగం ఇది అవసరం లేదు. పోలీసు వాళ్ళు దీనికి తొత్తుగా ఉన్నారు. మేము ఒప్పుకోము, మా ప్రాణాలు పోయినా సరే పోరాడతాం. గతంలో దొంగ ఓట్ల కోసం పెట్రోల్ బస్సులు చచ్చిపోయినాడు మేము, దీనికి కూడా మౌనం. పెట్రోల్ పోసుకునే అన్నం కోసం మేము కూడా పోసుకున్నాం. ఇది అన్యాయం, ఇది అమానుషం. మొత్తానికి ఉద్రిక్తత వాతావరణం అనుకుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా 144 సెక్షన్ అమలు చేసే విధంగా కూడా పోలీస్ అధికారులు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఇప్పటికే ఒక పోలీస్ ఫోర్స్ అయితే కూడా ఇక్కడ మహిళా సిటీ వద్ద చేరుకోవడం జరిగింది. అయితే మొత్తానికి ఇక్కడ కొంతమంది పోలీస్ అధికారులు కూడా వస్తున్నారు. సార్ మొత్తం మీద ఇక్కడ ఏం జరిగింది అసలు ఘటన కాలం? ఇప్పుడే వచ్చాను కదండి, ఇప్పుడే వచ్చాను. ఇప్పుడే వాళ్ళే టీడీపీ వాళ్ళు ఎవరో రాడ్తో కొట్టుకున్నాను, రెండు అద్దాలు పగొట్టారు. మేము కంట్రోల్ చేస్తున్నాం, ఇబ్బంది లేదు. ప్లీజ్ ఏదో జరిగిందో నాకు తెలియదు, నేను ఎప్పుడే వచ్చాను సీన్లోకి. ఇబ్బంది ఏం లేదు, మేము కంట్రోల్ చేస్తాము. కారు అర్చేసి మేము ఉంటున్నాం. కొంచెం సమయాన్ని పాటించాలి అంతా, పబ్లిక్ అంతా సమయాన్ని పాటిస్తే మేము ఏదైనా చేస్తాం పోలీస్ పరంగా. అర్థమైందా? పోలీస్ అధికారులు కూడా ఇప్పుడే ఇక్కడ ఘటనాస్థానానికి చేరుకున్నాం. మేము మొత్తం మీద ఇక్కడ కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నాం కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే మొత్తం మీద ఘటన అయితే జరిగింది. ఘటనకి సంబంధించిన పూర్తి విచారణ అయితే చేపడతామని పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ వస్తుంది. ఇది ఇక్కడ తాజా సమాచారం. ఓవర్ టు స్టూడియో.